హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి నేను ఈ వీడియోలో చాలామంది అంగన్వాడీ జాబ్స్ ఉంటే చెప్పండి అక్క అని చెప్పేసి మాకైతే చెప్తున్నారు. వీడియో పెట్టిన ప్రతిసారి అయితే కామెంట్ బాక్స్లో తెలియజేస్తున్నారు. అక్క, ఈ డిస్ట్రిక్ట్స్లో అంగన్వాడీ పడితే చెప్పండి, ఆ డిస్ట్రిక్ట్లో పడితే చెప్పండి, మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నామని చాలామంది చెప్తున్నారు. ఇప్పుడైతే ఒక కొత్త డిస్టిక్లో అంగన్వాడీ కార్యకర్త 2 వేకెన్సీస్, అంగన్వాడీ సహాయకురాలు 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరు అప్లై చేయాలి క్లియర్గా అయితే చూసేద్దాము. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చివరిగా చెప్తాను ఫ్రెండ్స్. చివరిలో ప్రతి వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్లో అయితే వచ్చేసి చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మేమైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ హౌ టు అప్లై ప్రాసెస్ అని అయితే రాస్తాం ఫ్రెండ్స్. చాలా ప్రతి వీడియోలో అయితే అప్లికేషన్ ప్రాసెస్ కంపల్సరీ అయితే చెప్తాము. కొన్నిటికేమో డీటెయిల్గా హౌ టు అప్లై చెప్తాం ఫ్రెండ్స్. హౌ టు అప్లై ఆన్లైన్ రాసుంటే మాత్రం డీటెయిల్గా చివరి వరకు, అంటే ఫీ పేమెంట్ వరకు చెప్తాం ఫ్రెండ్స్. అలా కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ హౌ టు అప్లై చెప్పకుండా మాత్రం మేమైతే వీడియోని క్లోజ్ చేయం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది నోటిఫికేషన్ తెలుస్తుంది, బట్ ఎలా అప్లై చేయాలి, ఏ లింక్స్ ఓపెన్ చేయాలి అని తెలియదు. కాబట్టి మేమైతే హెల్ప్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మీరు చెక్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మీకు ఏ డిస్ట్రిక్ట్ పడిన అంగన్వాడీ పొజిషన్స్ కావాలన్నా వెంటనే మీరు ఏం చేస్తారు, కమెంట్ బాక్స్లో మాకు తెలియచేయండి. అక్క, మాకు ఈ డిస్టిక్లో పడితే చెప్పండి అనేసి మేమైతే తప్పకుండా మీకైతే తెలియజేస్తూ ఉంటాము. అండ్ వీడియో పెట్టిన వెంటనే మీరు నోటిఫికేషన్స్ ఆన్ చేసుకున్నట్లయితే, అంటే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ రూపంలో మేము వీడియో పెట్టిన వెంటనే మీ మొబైల్లో పాపప్ అయితే వస్తుంది. సో మీరు కూడా చెక్ చేసుకోండి. మీకు ఉపయోగపడితే కంటిన్యూ చేయండి, లేకపోతే వీటిని క్లోజ్ చేయండి. కంపల్సరీగా చూడాలి లేదు కదా ఫ్రెండ్స్. బట్ మీకు ఉపయోగపడితే మాత్రం కంపల్సరీగా ఒక చిన్న లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ రెండింటి వల్ల మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్లో అయితే వచ్చేసి చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఎందుకంటే యూట్యూబ్ అనలిటిక్స్ చూపిస్తుంది ఫ్రెండ్స్. యూట్యూబ్ అనలిటిక్స్ మేము చెక్ చేస్తున్నప్పుడు నాన్ సబ్స్క్రైబర్స్ 82% చూస్తుంటే, సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసి ఓన్లీ 10% మాత్రమే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ చూస్తున్నారు. 82% సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ఫ్రెండ్స్. మీరు చేసినట్లయితే ఒక మోటివేషన్గా ఉంటుంది. మేము ఇంకా తీసుకురావడానికి మేము ముందుకైతే ప్రయత్నిస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ప్లీజ్ మర్చిపోద్దు. అండ్ ఈ డిస్టిక్ అయితే వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాము. ఇదైతే వచ్చేసి దీనికి 10th క్లాస్ కంపల్సరీగా ఉండాలి. మీ ఏజ్ అనేది 21 నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే మాత్రం వేరుగా ఉంది ఫ్రెండ్స్. వీళ్ళకైతే కొంచెం స్పెషల్ ఎక్స్ట్రా ఉంటుంది. సో మీరు సంబంధిత ప్రదేశంలో అయితే నివాసిస్తూ ఉండాలి అని చెప్పే గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు అయితే స్వీకరించబడవు. సో దీనికి ఏంటంటే 15-20-24 సాయంత్రం 5 గంటల లోపల అందజేయాలి. సో ప్రాధాన్యతలు కలిగిన స్త్రీ అభ్యర్థులు వారి పూర్తి వివరాలతో కుల, విద్యార్హత, వివాహ మొదలగు ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీస్, అటెస్టేషన్ అంటే గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ చేయించి సంబంధిత శిశు అభివృద్ధి పథకపు అధికారి కార్యాలయానికి నేరుగా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపించవచ్చు. సాయంత్రం 5 గంటల లోపల. ఇదైతే అడ్రస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ సంబంధించిన శిశు అభివృద్ధి పథకపు అధికారికి అయితే మీరైతే పంపించాల్సి అయితే ఉంటుంది లాస్ట్ డేట్ లోపల. సో ఇక్కడైతే వచ్చేసి రోస్టర్ పాయింట్ మార్క్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. మౌఖిక ఇంటర్వ్యూ ద్వారా 20 మార్క్స్, ఇలా టోటల్ 100కి అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఐసిడిఎస్ కార్యాలయం ఉంటుంది కదా, మీరు దాని దగ్గరగా వెళ్ళి అడిగినా కూడా మీకు అయితే తెలియచేస్తారు ఫ్రెండ్స్. ఐసిడిఎస్ కార్యాలయానికి సంబంధించింది అక్కడ కూడా ఉంటాయి మీకు అప్లికేషన్ ఫామ్స్ అనేవి. మీకు నెలకు అంగన్వాడీ కార్యకర్త అయితే 11,500 అయితే ఇస్తారు. అంగన్వాడీ హెల్పర్ పొజిషన్కి మాత్రం 7,000 మాత్రమే ఇస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నోటిఫికేషన్ దరఖాస్తుని విశాఖపట్నం వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోగలరు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది విశాఖపట్నం డిస్టిక్లో పడిన నోటిఫికేషన్. నేను అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తున్నాను. మీరు ఇక్కడ వ్యూ అని క్లిక్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈ నోటిఫికేషన్ నుంచి అయితే మీరైతే అప్లై చేయాలి. అండ్ దీనికి చూడండి, విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్లో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ డివిజన్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ఏ కేటగిరీకి ఉన్నాయో కూడా చక్కగా వివరించారు ఇక్కడ టేబుల్ ఫార్మేట్లో. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోండి డిస్ట్రిక్ట్ వాళ్ళు. అండ్ అంగన్వాడీ మినీ కార్యకర్త సహాయాల పోస్టుల కోసం దరఖాస్తు. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ పేరు, మీ భర్త పేరు, దరఖాస్తు పోస్టు వివరాలు, మీ కులము, పుట్టిన తేదీ, వయస్సు అండ్ విద్యార్హత, స్థానిక నివాసము అంటే ప్రజెంట్ అడ్రస్సు, పోస్టల్ అడ్రస్ ఏంటో రాయండి, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, ఓటర్ కార్డ్ నెంబరు, మీరు వితంతువా, మైనరా, ప్రీ స్కూల్ ట్రైనింగ్, స్కూల్ మేనేజ్మెంట్ కానీ కార్యకర్తగా పనిచేస్తున్నారా,
మీరు అభ్యర్థి అనాథగా ఉండి బాల సదనంలో కానీ మరి ఏ ఇతర సంస్థల్లో అయినా ఆశ్రమం పొంది ఉన్నారా, ఇవన్నీ రాయండి. ఇవన్నీ రాసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ రాసిన తర్వాత మీకు గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేసిన జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, మీ ఎడ్యుకేషన్లో క్యాస్ట్ ప్రూఫ్ ఇంకా అన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా దీంతో పాటు అటాచ్ అయితే చేయండి. ఇక్కడైతే అభ్యర్థి సంతకము, ప్రదేశము, తేదీ అయితే మెన్షన్ చేయాలి. సో ఇవన్నీ ఇచ్చేసి వీళ్ళకైతే అడ్రస్ సంబంధిత ఐసిడిఎస్ కార్యాలయానికి అయితే వెళ్ళైతే ఇవ్వాలి ఫ్రెండ్స్. మీరు లేదా పోస్ట్ ద్వారా పంపించవచ్చు. విశాఖపట్నం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఉన్నటువంటి దిగువ తెలిపడిన అని చెప్పేసి చెప్తున్నారు. జిల్లా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారి వారి కార్యాలయం విశాఖపట్నంకి అయితే మీరు పంపించండి. అడ్రస్కి అయితే ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. మీ అప్లికేషన్ ఫామ్ మీకు దగ్గరగా ఉన్న ఐసిడిఎస్ కార్యాలయం కానీ అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అడగండి ఎలా పంపించాలి అనేసి. బట్ ఇదైతే వచ్చేసి విశాఖపట్నం నుంచి అయితే వచ్చింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కావాలి అనుకుంటే మన ఛానల్ని మీరేం చేస్తారు, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేము ఇంకా అయితే వీడియోస్ చేస్తూ ఉంటాం మీకోసం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.